అందరికీ దేవుని నామం పేరిట శుభములు. మనము ఈ తపస్సు కాలంలో ఈరోజు 10వ రోజులోకి ప్రవేశించాం. సో ఈ యొక్క 10వ రోజు మనం తీసుకున్నటువంటి అంశం ఐకమత్యము లేదా ఐక్యత. మనము దేవునిలో ఎంతవరకు ఐక్యతను చెంది ఉన్నాం, ఎంతవరకు మనము దేవునిలో ఐక్యమై ఉన్నాం అనేటువంటిది ఈరోజు మనము చూస్తున్నటువంటి ధ్యానాంశం. అయితే దేవుని యందు ఈ ఐక్యత అంటే ఏంటి, దేవునిలో మనం ఎంతవరకు ఐక్యమై ఉన్నాం అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. సో అయితే మనకి దేవునిలో ఐక్యత అంటే ఈ యొక్క ఐక్యత లేకపోతే ఐకమత్యము దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని మరియు మనిషికి శ్రీసభలో ఉన్నటువంటి సంబంధాన్ని రెండు రకాలుగా ఇది సూచిస్తుంది. ఐకమత్యము మనిషికి దేవునికి ఉంటుంది, మరియు మనిషికి మరియు మనుషులందరికీ శ్రీసభలో ఉండేటువంటి సంబంధాన్ని మనం ఐకమత్యంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఐక్యత మనకి బహుళ దేవుళ్ళు అనేటువంటి ఆ యొక్క అంశానికి విరుద్ధంగా ఉంటుంది. మన సత్య శ్రీసభలో ఒకే దేవుడు త్రిత్వంగా ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు అని మనకి తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క ఐక్యతలో ఏవే అంశాలు దాగి ఉన్నాయి, నిగూడి ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము చూద్దాం. మొదటగా ఏకదేవుని ఆరాధన, ఏకేశ్వరోపాసన అని మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనకి ఈ యొక్క ఏకదేవుడు అనేటువంటిది మన ఒక క్రైస్తవత్వంలోనే కాకుండా ఇంకా భిన్న మతాలలో మనం చూడొచ్చు. క్రైస్తవ మతంలో చూడొచ్చు, హిందూ మతంలో చూడొచ్చు, ముస్లింలలో చూడొచ్చు, నెక్స్ట్ జుడైజంలో చూడొచ్చు. అలా మనకి అన్ని మతాలు ఒకే దేవుడు ఉన్నాడు అనేటువంటిది బలంగా నమ్ముతాయి. అయితే క్రైస్తవ ఐక్యత అనేది ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాం. క్రైస్తవ మతంలో దేవుని ఐక్యత అనేది విశ్వాసుల మధ్య ఏకత్వం మరియు సామరస్యం, ప్రేమ వీటన్నిటినీ ఒక స్థితిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క ఐక్యత త్రిత్వ దేవుని మధ్య ఉన్నటువంటి ఏక సంబంధాన్ని అది ప్రతిబింబిస్తుంది అనమాట. త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా అయితే ఒకే వ్యక్తిగా ఉన్నారో, శ్రీసభలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా ఒకే వ్యక్తిగా ఒకే ఆత్మతో ఉండాలి అనేటువంటిది దేవుని సంకల్పం. అలనాడు ఆది క్రైస్తవులు ఐకమత్యంగా దేవుని యందు రొట్టె విరుస్తూ ప్రార్థిస్తూ దేవుని యందు వృద్ధి పొందారు అని రాయబడి ఉంది. అయితే ఈనాడు క్రైస్తవులుగా మనము ఎంతవరకు ఆది క్రైస్తవుల యొక్క ఆదర్శాన్ని మనం తీసుకొని ముందుకు సాగుతున్నాం అనేటువంటిది మనము పరిశీలించుకోవాల్సినటువంటి అంశం. అయితే నెక్స్ట్ మనకి బైబిల్లో ఐక్యత అనేది ఎక్కడ ఉంది, ఐకమత్యం అనేది ఎక్కడ ఉంది అని చూసినట్లయితే బైబిల్ విశ్వాసుల మధ్య ఐక్యతను చాలా స్పష్టంగా నొక్కి మరీ ఒక్కానిస్తుంది. అయితే ఇది తరచు క్రీస్తుకు శ్రీసభకు ఉన్నటువంటి సంబంధాన్ని మనకి వివరిస్తూ ఉంటుందన్నమాట. క్రైస్తవ్యంలో ప్రతి సభ్యుడు కూడా శరీరంలో ఏ విధంగానైతే రకరకాల శరీర భాగాలు, అంగాలు వాటి యొక్క పని చేస్తున్నప్పటికీ కూడా అన్నీ ఒకే శరీరంలాగా ఎలాగైతే ఉంటాయో, ఇక్కడ కూడా శ్రీసభలో ఉన్నటువంటి మనుషులమందరము సభ్యులం కూడా క్రీస్తునందు ఏక వ్యక్తిగా ఒకే ఒక శరీరంలాగా ఉండాలి అనేటువంటిది శ్రీసభ యొక్క అభిమతం అన్నమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యేక పాత్రను పోషిస్తున్నప్పటికీ కూడా శరీర భాగాల్లాగా ఇక్కడ కూడా మనము ప్రత్యేక పాత్రను పోషిస్తున్నప్పటికీ కూడా మనందరం కూడా క్రీస్తు అనేటువంటి యొక్క శరీరంలో భాగమై ఉన్నామన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క ఐక్యత లేకపోతే ఐకమత్యంలో ఆచరణాత్మకమైనటువంటి అంశాలేంటి, ఏ విధమైనటువంటి అంశాలని మనం ఆచరించాలి అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ
ప్రత్యేకంగా ఐకమత్యంలో బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటగా వినయం, సౌమ్యత, ఓర్పు, క్షమ, ఇట్లా మనకి రకరకాలైనటువంటి అంశాలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. జగత్తుకు అంతకు కూడా మూలాధారమైంది ఏంటి అంటే ప్రేమ. ప్రేమ ఆజ్ఞ అనేది దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ. అయితే ప్రేమ అత్యంత ప్రాముఖ్యతను సంచరించుకొని ఐక్యపరిచే విషయంగా, ఐక్యపరిచే శక్తిగా మనకి బైబిల్లో పరిగణించబడుతుందన్నమాట. అయితే యేసు మరియు అపోస్తలుడు వారి వారి యొక్క బహిరంగ జీవితంలో ఒక్కానించినటువంటి అంశాలు ఏంటి అంటే సువార్త సత్యాన్ని ప్రదర్శించడానికి మరియు ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వడానికి శ్రీసభలో ఐక్యత అనేది కంపల్సరిగా, తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అయితే మనము దేవునిలో ఐక్యమై ఉన్నప్పుడు, ఎక్కడైతే 2 లేదా 3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానటువంటి చెప్పినట్టుగా, మనము ఎప్పుడైతే ఒకే ఒక ఆత్మగా, శక్తిగా ఒక దగ్గర కూడి ప్రార్థిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు ఉంటుందన్నమాట. అయితే విశ్వాసుల ఐక్యతలో కలిసి వచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకి దయచేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అంతేకాకుండా ఇలా మనము రకరకాలుగా ఐక్యతతో కలిసి ఉన్నప్పుడు ఎన్నో అంశాలు మనకి మన యందు ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఐక్యత గురించి మనము ఏ అంశాలని బైబిల్లో చూడొచ్చు అనేది బైబిల్ ఆధారంగా చూద్దాం. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనంలో అక్కడ ఐక్యత కోసం యేసు చేసినటువంటి ప్రార్థనని మనం అక్కడ చూడొచ్చు. 20వ వచనం నుంచి, యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం నుంచి, వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము అని అక్కడ చెప్పబడింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనము పౌలు ఉద్బోధను వినవచ్చు. సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలేనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మేము వేడుకొనుచున్నాను అక్కడ రాయబడింది. అంతేకాకుండా మనము పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనంలో చూసినా కూడా అక్కడ కూడా మనకి ఇక్కడ ఐక్యత గురించి, ఐకమత్యం గురించి రాయబడి ఉందన్నమాట. అంతేకాకుండా మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఏ విధంగా నేను ఇతరులను గౌరవిస్తూ ఉన్నాను, ఇతరుల పట్ల నా వైఖరి ఎలా ఉంది, ఇతరులతో సఖ్యతతో నేను ఉంటున్నానా, ఐకమత్యంతో ఉండడానికి నేను విల్లింగ్గా ఉన్నానా, సఖ్యతగా ఉన్నానా, సుముఖంగా ఉన్నానా అని నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా దేవునికి అందు ఐక్యతతో ఉండాలని మనల్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి కోరిక మేరకు మనం ఐక్యతతో ఉండడానికి సుముఖంగా ఉన్నామా లేదా అనేటువంటిది మీరు అందరం ఆత్మ పరిశీలన చేసేటువంటి సమయం అన్నమాట. అయితే ఈ యొక్క ఐకమత్యానికి, ఐక్యతకు మనం ఎంతవరకు ప్రాముఖ్యతను ఇస్తున్నాము, నిజంగా మన జీవితంలో
ఆ ప్రాముఖ్యతను ఇస్తున్నామా లేదా అనేటువంటిది మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇప్పుడు మనము ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవునికి ప్రార్థించుకుందాం. ఈ ఐక్యతను పెంపొందించమని మనం దేవుణ్ణి ఇప్పుడు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఓ ప్రభువైన యేసు ప్రభువా, నీ శిష్యులు ఒకటిగా ఉండాలని నీవు ప్రార్థించావు. మా హృదయాలను ఐక్యతకు సాక్షిగా, ప్రపంచానికి గొప్ప ఐకమత్యానికి నిదర్శనంగా నిలిపే నీ కృపను మేము వినయంగా అడుగుతున్నాము. మీ సత్య శ్రీసభలో మమ్మల్ని కలిపి ఉంచే ప్రేమ, క్షమాపణ మరియు అవగాహన యొక్క ఆత్మను మాకు ప్రసాదించండి. మీ ప్రజలమైన మేము విభజనలను అధిగమించడానికి మరియు సయోధ్యను పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఒకరిపై ఒకరికి ప్రేమను పెంపొందించుకొని తద్వారా మా ఐక్యత ఇతరులకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచేలా చేయమని మరియు నీ సువార్త విలువలకు కట్టుబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, మీ యొక్క శక్తి ద్వారా మేము ముందలకి కొనసాగుతూ మీ యొక్క అనుంగు బిడ్డలుగా ఒకే ఆత్మ ఒకే శక్తిగా అలనాడు ఏ విధంగానైతే ఆది క్రైస్తవులు రొట్టె విరుచుటయందు వారి యొక్క జీవితాల్ని జీవించుటయందు వారి యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారు, అదేవిధంగా మేము మా యొక్క జీవితాలను ఐక్యతగా ఉంటూ సాఫల్యం చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మన ఆదుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనతో ఉండి మనల్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.